మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 21వ తారీఖు లగాయితూ డిసెంబర్ 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ముఖ్యంగా మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే ఈ వారంతో గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. అలాగే సింహరాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవి కుజులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు ధనురాశి నుండి మీనరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం, వెరసి 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి. ప్రధానంగా జన్మగురునికి ఉండేటువంటి వక్రగతి దోషం ఈ వారంతో పూర్తిగా పోతుంది. అందువల్ల మానసికమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది. ద్వంద్వ వైఖరి, వేవరింగ్గా ఉండేటువంటి మనస్తత్వం, చపల చిత్తంతో ఉన్నటువంటి మనస్తత్వాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఫోకస్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తే దాని మీద ఏకాగ్రత, దృష్టి ఇటువంటివన్నీ కూడా పెట్టగలుగుతూ ఉంటారు. అలాగే ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి లౌకికంగా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి, ఎత్తుకు పై ఎత్తులు నడపడానికి, ఏదైనా ఒక ఆపద వస్తే దాన్ని చాలా చాకచక్యంగా తప్పించుకోవడానికి ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవడానికి చాలా కాలంగా శ్రమ పడుతూ ఉన్నటువంటి మిథున రాశి వారు ఈ వారంలో కూడా వారి యొక్క శ్రమను కొనసాగిస్తారు. అయితే ఈ వారంలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కొంతమేరకు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. గృహము, వాహనము, ఆభరణము, బంగారము ఇటువంటి వాటి యొక్క కొనుగోలు లేదా అమ్మకాలు, లేదా భూమి, ఇల్లు, పొలము ఇటువంటి అమ్మకాలు లేదా కొనుగోలులో ఏదైనా జాప్యం జరుగుతూ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఆ పనులన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో చివరిలో శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది. అమ్మయ్య మనం ఏదో ఒకటి చేయగలిగాం, లేదా ఆ సమయానికి ఏదో మనకి ఇబ్బంది దాటగలిగాము అనేటువంటి మానసిక ప్రశాంతత వారం చివరిలో మిథున రాశి వారికి దక్కడానికి అవకాశం ఉంటుంది. అయితే సప్తమ స్థానంలో ఉండేటువంటి ఈ విపరీతమైనటువంటి గ్రహస్థితి వల్ల అటు దాంపత్య జీవనంలో సమస్యలు నెలకొంటూ ఉంటాయి. చిన్న చిన్న ఈగో క్లాషెస్ తోటి ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి సరిగ్గా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదేమో అనేటువంటి భావన మీలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు దాటడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి.